ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని భాగ్యనగరంలో ప్రముఖ దేవాలయాలని భక్తులతో సందడిగా మారాయి. ప్రధానంగా వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు బారులు తీరారు. వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు హరిస్తాయని భక్తుల నమ్మిక. ఇక దశావతారాల్లో మహావిష్ణువుకు మరో అవతారమే లక్ష్మీ నరసింహస్వామి. హైదర్ షా కోట్లో లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజల నిర్వహణ, భక్తుల రద్దీపై మరింత సమాచారం మా ప్రతినిధి లహరి అందిస్తారు. ప్రముఖ మహావిష్ణువు క్షేత్రాలన్నీ కూడా భక్తులతో కిక్కిరిసిపోతున్నాయని చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసినా కూడా భక్తులు బార్లు తీరుతున్నారు. ఉత్తర ద్వారం గుండా ఆ స్వామివారిని దర్శించుకోవడానికి తెల్లవారుజాము నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వస్తున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం అయితే నేను సన్సిటీలో ఉన్నటువంటి ఆలయం దగ్గర ఉన్నాను. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. మహావిష్ణువు ఎన్నో అవతారాలు ఉంటాయి. 10 అవతారాలలో లక్ష్మీ నరసింహస్వామి అవతారం మరొకటి అని చెప్పుకోవచ్చు. సో ఈరోజు మహావిష్ణువుని దర్శించుకుంటే ఎంతో పుణ్యము, సౌభాగ్యంతో ఉంటారు, అలాగే సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే చాలామంది భక్తులు కూడా ఈరోజు విశేషంగా ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం గుండా ఆ స్వామివారిని దర్శించుకోవడానికి ఎక్కువ సంఖ్యలో కూడా వస్తున్నారు. ఈరోజు చూసుకోవచ్చు కూడా మనము ప్రతిరోజు కూడా ఈ ఆలయంలో తూర్పు ద్వారం ఉన్నటువంటి ప్రధాన ద్వారం గుండా అయితే ఆ స్వామివారిని దర్శించుకోవడానికి వస్తారు. అయితే ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా అయితే ఈ తూర్పు దిశన ఉన్నటువంటి గేట్ ఏదైతే ఉందో ఆ గేట్ వైపు కాకుండా ఉత్తర ద్వారం గుండా, సో ఎప్పుడు క్లోజ్గా ఉంటుంది. 365 రోజుల్లో కేవలం ఒకే ఒక్క రోజు, అది కూడా వైకుంఠ ఏకాదశి రోజు మాత్రమే ఆ ఉత్తర ద్వారం అనేది ఓపెన్ చేస్తారు. ఈ రోజున ఆ ఉత్తర ద్వారం గుండా ఆ భక్తులు వచ్చి ఆ స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. సో విశేషంగా ఈరోజు గరుడ వాహనం పైన ముక్కోటి దేవతలతో కలిసి మహావిష్ణువు భూలోకంకి వస్తాడు. భూలోకంకి వచ్చి భక్తులకు దర్శనమిస్తారని చెప్పేసి భక్తుల ప్రగాఢ విశ్వాసం. సో ఆనవాయితీగా ప్రతి సంవత్సరం కూడా ఈరోజు ఉత్తర ద్వారం గుండా ఆ స్వామివారు భూలోకానికి వస్తారు కాబట్టి ప్రత్యేకంగా భక్తులకు దర్శనమిస్తారు కాబట్టి భక్తులు కూడా విశేషంగా ఈరోజు ఆలయానికి వచ్చి ఆ స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తున్నటువంటి పరిస్థితి. సో కొంతమంది భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు విశేషంగా ఆలయానికి వచ్చి ఆ స్వామివారిని దర్శించుకుంటున్నారు. సో ఈరోజు చాలామంది కూడా ఉపవాసాలు ఉండి దీక్షగా ఆ స్వామి వారి నామస్మరణ చేస్తూ ఉంటారు. సో అమ్మ చెప్పండి, సో నిండుగా కలగా కనిపిస్తున్నారు ముత్తైదుగా. సో అమ్మవారి దర్శనం, అయ్యవారి దర్శనం అయిందా? సో ఇక్కడ కళ్యాణోత్సవాలు కూడా జరుగుతూ ఉంటాయి. సో మీరు అయ్యవారిని దర్శనం చేసుకున్నారు. సో వైకుంఠ ఏకాదశి అంటే చాలా ప్రత్యేకం. సో సంవత్సరంలో ఒకేసారి ఉత్తర ద్వార దర్శనం అవుతుంది. ఉత్తర ద్వార దర్శనంకి సంబంధించినటువంటి మీకు ఏమైనా తెలుస్తా అంటే ఈ ప్రత్యేకత ఏంటి అసలు? ఓం గణేశాయ నమః. ఉదయమే ప్రాతకాలాన్ని లేచి ఉదయమే కాలకృత్యాలు తీర్చుకొని ఆ భగవంతుని నామస్మరణ, భగవంతుని సన్నిధిలో గడపాలి. ఈ రోజంతా ముక్కోటి దేవతలు ఆవిర్భవిస్తారు భూలోకానికి. స్వర్గద్వారం దొరుకుతుందని భక్తుల నమ్మకం. భక్తుల నమ్మకమే కాదు, అది దృఢం కూడా. ఆ స్వామిని ఎప్పుడు సన్నిధిలోనే ఈ నామస్మరణ చేసుకుంటూ ఉండాలి. ఆ దేవుడు సాక్షాత్కరిస్తాడు ఈరోజు. ముక్కోటి దేవతలు పుండరీకాక్షుడు, ఆదికేశవుడు, ఋషికేశవ స్వామి, దశావతారాలు. ఈరోజు వాళ్ళ నామస్మరణ చేసుకుంటూ ఉంటే పుణ్యం లభిస్తుంది. సో కొంతమంది ఉపవాస దీక్ష అంటే కొంతమంది ఇప్పుడు రానున్న కాలంలో ఉపవాసం అంటే చాలామంది తక్కువైపోయింది. కొంతమంది డయాబెటిక్ అంటూ, థైరాయిడ్ అంటూ, ఇతరత్ర ఆరోగ్య సమస్యలతో కొంతమంది ఉపవాస దీక్షలు అయితే చేయలేకపోతున్నారు. సో ఉపవాస దీక్ష అంటే ఏంటి? అంతఃకరణ దీక్ష. ఉపవాసమే ఉండాలని లేదు, మనసు స్వచ్ఛంగా పెట్టుకొని ఆ రోజంతా ఆ దినమంతా దేవుని నామస్మరణ చేస్తే ఉపవాసం. దేవుడి సన్నిధి ధ్యానంలో ఉంటే అదే ఉపవాసం. తినకుండా తాగకుండా ఉండి గాబరా ఆ దేవుని స్మరిస్తే కూడా దేవుడు కనికరించాడు. మనకు ఆత్మ శుద్ధి అయిన తర్వాతనే అన్ని ఉపవాసాలు అవుతాయి. ఆత్మశుద్ధితోటి నామస్మరణ చేసుకోండి. సో ఆలయంలో ఏర్పాట్లు ఎలా ఉన్నాయమ్మా? చాలా బాగున్నాయండి. థ్యాంక్ యూ అండి. సో మొత్తానికైతే భక్తులు ఉదయం నుంచి కూడా బార్లు తీరుతున్నారు. అనేక మంది కూడా సంఖ్యలో ఎక్కువ మొత్తంలో కూడా ఆ స్వామివారిని దర్శించుకోవడానికి వస్తున్నారు. సో మనం లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి అయితే ఇక్కడ ఉత్తర ద్వారం గుండా అయితే ఆ స్వామివారికి
వెళ్ళి విశేషంగా దర్శించుకుంటున్నటువంటి పరిస్థితి. ఆలయ ప్రాంగణం అంతా కూడా ఎంతో శోభయమానంగా కూడా తీర్చిదిద్దారని చెప్పుకోవచ్చు. సో ఎప్పటికప్పటికి కూడా ఇక్కడ ఆలయంలో ఎక్కువ మంది భక్తులు వస్తుంటారు కాబట్టి క్రమక్రమంగా రద్దీ అనేది కూడా పెరుగుతుంది కాబట్టి సో ఎక్కడ కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా భక్తులకు సాఫీగా దర్శనం కలిగించే విధంగా కూడా ఆలయ అధికారులు ఏర్పాట్లు కూడా సిద్ధం చేశారు. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు ప్రత్యేకంగా ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా ఆ స్వామివారికి విశేషంగా పూజలు, ప్రత్యేకమైనటువంటి అర్చనలు, అలాగే అభిషేకాలు కూడా నిర్వహిస్తున్నారు. కొన్ని ఆలయాల్లో అయితే ఆ స్వామివారి కళ్యాణోత్సవాలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ కూడా ఆ స్వామివారికి విశేషంగా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు అర్చనల కార్యక్రమాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఉత్తర ద్వారం గుండా ఆ స్వామివారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. స్వామివారి దగ్గర తమ నామాలు ఏవైతే ఉంటాయో తమ పేర్లతో, తమ గోత్రాలతో కూడా ఆ స్వామివారి ముందు ఉంచి తమ కుటుంబ సమేతంగా వచ్చి వాళ్ళకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకూడదు, వాళ్ళకు ఈ జీవితకాలం అంతా కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలి, చాలా మనశ్శాంతిగా ఉండాలని చెప్పేసి కూడా స్వామివారి ముందు వాళ్ళ కోరికలను కూడా సమర్పించుకుంటారు. అదేవిధంగా స్వామివారి దీవెనలు తీసుకొని కూడా వెళ్తూ ఉంటారు. సో ఇక్కడ భక్తుల రద్దీ కూడా చూసుకోవచ్చు. ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా భక్తుల రద్దీకి అధికంగా కనిపిస్తుంది. సో క్రమక్రమంగా కూడా రద్దీ అనేది ఎక్కువ అవుతున్న తరుణంలో ఇక్కడ ఆలయ కమిటీ సభ్యులు కూడా ఎప్పటికప్పుడు కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా అయితే అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా మనం చూసుకోవచ్చు ముక్కోటి ఏకాదశి అంటే వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనము మనం చేసుకుంటూ ఉంటాము. అయితే ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా భక్తులు ఎంతో నిష్ఠతో, భక్తితో ఆ స్వామివారిని దర్శించుకుంటారు. కానీ కొంతమంది ఉపవాస దీక్షలు చేపట్టి ఉపవాసం ఉండాలి, నిష్ఠతో ఉండాలి, ఆ స్వామిని దర్శించుకోవాలి అంటే కొంతమంది ఉంటారు. కానీ రానున్న తరుణంలో ఆధునిక యుగంలో ఇప్పుడు ప్రస్తుతము మారుతున్నటువంటి కాల పరిమితిలో కొంతమంది ఉపవాసం ఉంటారు. కానీ కొంతమంది ఉపవాస దీక్ష అంటే తినకుండా ఉండడమే అన్న ఒక పరిణామం కాదు. ఆ నామ స్మరణతో అంటే భగవంతుని ధ్యానంలో ఉండాలి, భగవంతుని ధ్యానంలో ఉంటూ ఆ స్వామివారిని స్మరిస్తూ సతీ సమేతంగా లక్ష్మీ పద్మావతి అమ్మవార్లను స్మరిస్తూ నమో నారాయణాయ, మహావిష్ణువు, లక్ష్మీ నరసింహస్వామియే నమః ఇలా దశావతారాలను కూడా స్మరించుకుంటూ నిత్యం ధ్యానంలో ఉంటూ కూడా ఆ స్వామివారిని స్మరిస్తే ఎంతటి ఉపవాస దీక్ష అయినా సరే అలా ఉండవచ్చు. ఆ ఉపవాసం అంటే తినకుండా ఉండడం అనేది కాదు. సో తింటూ కూడా కొన్ని అనారోగ్య సమస్యలు ఉంటాయి, కొంత భక్తి ఉన్నా కూడా వాళ్ళు ఉపవాస దీక్షలు అనేటివి కొనసాగనేటువంటి తరుణం ఉంటుంది. సో అలాంటి వాళ్ళు దైవనామ స్మరణ ఉంటే కూడా పూర్తిగా వాళ్ళు భక్తితో కూడినటువంటి భక్తులు అని కూడా చెప్పుకోవచ్చు. పూర్తిగా ఆ భగవంతుని నామస్మరణతో ఈరోజు మొత్తం కూడా ఉంటే భగవంతుడు సౌభాగ్యాలను కూడా సమకూర్చుతాడని చెప్పేసి కొంతమంది భక్తుల ప్రగాఢ విశ్వాసం అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా ఇక్కడ మనం చూసుకోవచ్చు భక్తుల రద్దీ అనేది మనకు కనిపిస్తూనే ఉంది. కొంతమంది ఇక్కడ మనం కూర్చున్నారు, వాళ్ళందరూ కూడా ఇక్కడ అర్చనలు కూడా చేపించడానికి వెయిట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అర్చనలు అయిపోయిన తర్వాత స్వామివారిని లోపల గుండా ఆ స్వామివారి దర్శనం చేసుకొని కూడా ఆయన కృపకు పాత్రలు అవుతున్నారని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ముక్కోటి దేవతలందరి దర్శనం కూడా ఈరోజు అవుతుంది అని చెప్పేసి భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే ఉదయం నుంచి కూడా తెల్లవారుజాము నుంచే భక్తులు ఉత్తర ద్వారం గుండా అయితే ఆ స్వామివారిని దర్శించుకోవడానికి వస్తున్నారు. అందుకే భక్తులు కూడా పెద్ద ఎత్తున ఆలయంకి వస్తున్నారు కాబట్టి మొత్తం కూడా కోలాహలంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడ కూడా భక్తుల రద్దీ అనేది ఎక్కువ అవుతున్న తరుణంలో ఆలయ కమిటీ వాళ్ళు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా అయితే ఆలయ ప్రాంగణం అంతా కూడా కోలాహలంగా కనిపిస్తుంది భక్తులతో. కెమెరా పర్సన్ నవీన్తో లహరి, ఐ న్యూస్.